ఈ రోజు రాజమండ్రిలో జాంపేట ఏరియాకి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. ఈరోజు సండే కదండి, అక్కడ సంత పెడతారు, అంటే నాన్ వెజ్ మార్కెట్ అన్నమాట. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మీకైతే అదంతా తిరిగి నేను చూపిస్తాను. అక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. అమ్మో, అవన్నీ చూసాక నాకే భయం వేసింది. మన రాజమండ్రిలో ఇంతగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారా అని. మా పిల్లలైతే ఏదో పార్కుకి తీసుకెళ్ళామనుకుంటున్నారో ఏంటో. మనం వెళ్ళిందేమో సంతకి. ఇదేనండి బాలాజీపేట సంత. ఏంటమ్మా సంత అని ఇంత చిన్న చూపిస్తున్నాను అనుకోకండి, లోపల ఇంకా చాలా ఉంది. మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక 1/2 కిలోమీటర్ ముందు నుంచే ఏంటబ్బా ఇంత స్మెల్ వస్తుంది అనుకున్నాను. ఇన్ని చేపలు, రొయ్యలు, పీతలు ఉంటే స్మెల్ రాక వావ్ సూపర్ అని సెంటు వాసన ఏమన్నా వస్తుందా ఏంటి? తినేటప్పుడు మాత్రం ఇలాంటి వాసనలు అయితే రావే, అద్భుతమైన వాసనలు అయితే వస్తాయి. ఇక్కడ మార్నింగ్ 6 నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందంటండి. మేమేమో 10కి వెళ్ళాము. అయినా ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. ఇక్కడ చేపలను అయితే చేసి పెడుతున్నారు. ఈ రొయ్యల్ని చూడండి ఎంత సైజులో ఉన్నాయో, కానీ రేటు మాత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇక్కడైతే చేపలు చూడండి, బండ చేప, పొట్టి చేప, పొడుగు చేప అన్నట్టు ఎన్ని చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇప్పుడు ఇవేంటో మీకు తెలుసా? ఇవి స్క్విడ్స్ అండి. అండ్ ఇది ఏం చేప నాకైతే తెలీదు, మనకి తినటం తప్ప పేర్లు అయితే తెలీదు. ఈ స్క్విడ్స్ చూసారా ఎలా ఉన్నాయో? వీటిని చూసి నేను ముందు ఏంటో అనుకున్నాను. చేపలు చేసిస్తారు కానీ రొయ్యలు కూడా చేసిస్తారని ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. ఇక్కడ చేపలని అయితే చూడండి మటన్ కొట్టినట్టు ఎలా కొడుతున్నాడు. ఇక్కడ మన కోసం ఎన్ని మేకలను చంపేశారో చూడండి. ఈ మటన్ షాప్ దగ్గర మాత్రం పెద్దగా జనం లేరండి, కానీ ఈ చేపలు, రొయ్యలు, పీతల దగ్గర మాత్రం జనాలు జాతరలో ఉన్నట్టు ఉన్నారు. చేపల పిచ్చోళ్ళు అనుకుంటే వీళ్ళందరూ. మనకు ఒకప్పుడు ఇష్టం చేపలంటే, ఇప్పుడు మనం అంత ఫ్యాన్స్ కాదులేండి చేపలకి. ఇక్కడ పీతలను అయితే చూసారా? ఇవి 6 పీతలు 500 అంటండి. మా బుడ్డదానికి పీతలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ చేపలు చేసే వాళ్ళని అయితే చూసారా? కత్తిపేటలు ముందేసుకుని భోజనాల్లో కూర్చొని మరి చేసి పెట్టేస్తున్నారు. నా వెనకైతే చూసారా మార్కెట్ ఎంత బిజీగా అయితే ఉందో. ఇక్కడ మట్టి కుండలు, మట్టి గిన్నెలు కూడా అమ్ముతున్నారండి. కాకపోతే కొంచెం రేట్ అనేది ఎక్కువ చెప్పారు. చాలా తెలివిగా అయితే ఆలోచించి షాప్ పెట్టినట్టున్నారండి. అంటే మట్టి కుండలో చేప పులుసు టేస్ట్ వేరే అంటారు కదా, అందుకని చేపలు అమ్మే చోటే ఈ మట్టి కుండలను అయితే అమ్మేస్తున్నారు. అంటే కొంతమంది మట్టి కుండల్లో చేపల పులుసు సూపర్ అని చెప్పేసి కొనేస్తారని చెప్పేసి, కానీ రేట్లు కూడా కొంచెం తగ్గిస్తే కొంటారు, మరి లేదంటే అలా స్టాక్ పెట్టుకోవడమే. మేమైతే పెద్ద గిన్నె అడిగామండి, మరి అదైతే చాలా రేట్ చెప్పారు. చిన్నదైతే తక్కువ రేట్ చెప్పారు, కానీ ఇంతకన్నా తక్కువ రేట్ మరి ధవళేశ్వరం సంతలు అయితే దొరుకుతాయి. మీకు వీలైతే నేను ధవళేశ్వరం సంతను కూడా చూపిస్తానండి. అంటే అది ఆదివారమే ఉంటుంది, నెక్స్ట్ ఆదివారం ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. ఇక్కడ చూసారా టైగర్ ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సముద్రం చేపలు దొరకవండి, చెరువు చేపలు మాత్రమే దొరుకుతాయి. అబ్బాయి చేప చూసారా ఎంత పెద్దగా ఉందో? వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ పెద్దదే. అది 1500 చెప్పాడండి. నాకైతే ఆ రేటు వినగానే తల తిరిగిపోయింది. తల అనగానే మనకి ఇక్కడ మేక సాల్తీలు, మేక తలకాయలు అయితే దర్శనమిచ్చాయి. అవి చూడండి ఎంత దీనంగా పడుకున్నాయో. మనకి మటన్ అంటే ఇష్టమే కానీ ఇలాంటి సాల్తీలు, తలకాయలు అయితే మనం తినమండి. ఏంటో మేకలో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రకంగా అయితే అమ్మేస్తున్నారు. తలకాయ అంట, కాళ్ళంట, పేగులంట, బోటి అంటారండి దాన్ని. తర్వాత కిడ్నీ అంట, లివర్ అంట, హార్ట్ అంట, సంథింగ్ టిల్లీ అంట. మేకలో ఏ భాగాన్ని కూడా వదిలేలా లేరు, అన్ని భాగాలు తినేస్తారో ఏంటో. మర్చిపోయానండో, అందరికీ చాలా ఇష్టమైన థింగ్ ఏంటంటే మేక బ్రెయిన్, అలాగే బోన్స్లో ఉండే ఫ్లెష్ కూడా, అదంటే చాలా ఇష్టం అనుకో మీకు. ఏవండి ఇక్కడ మేక, చేప, పీత మాత్రమే కాదండో, చికెన్ కూడా దొరుకుతుంది. చికెన్ షాల్తీలు స్పెషల్ అనమాట ఈ వీధి.
ఇక్కడ మనకి చికెన్లో సాల్తీలు అయితే దొరుకుతాయి. ఇవి ఉదయం 7 నుంచి అవైలబుల్గా ఉంటాయంటండి. ఇక్కడ కాళ్ళు కూడా వదులుతలేదు. చికెన్ కాళ్ళల్లో ఏముంటుందో మరి నాకు తెలియదు టేస్ట్. ఇక్కడ ఈ కోళ్ళ గూళ్ళను చూసారా, అందులో స్పెషల్గా అయితే నాటుకోళ్ళని పెంచుతున్నారు. ఈ తట్టల్ని చూసారా, వీటిలో కూడా చాలా కోళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ తినటానికి మాత్రమే కాదు, పెంచుకోవడానికి కూడా పిల్లలని అయితే అమ్ముతున్నారండి. ఇవిగోండి చిన్ని చిన్ని పిల్లలు, ఒక్కొక్కటి 250 రూపాయలంట. బాగున్నాయి కదా. మన షాపింగ్ అయితే అయిపోయింది. మీకు ఇప్పుడు సెంటర్ చూపిస్తాను. సెంటర్లో ద ఫేమస్ క్లాక్ టవర్ ఇంకా అలీఫ్ బిర్యానీ సెంటర్ అయితే చూపిస్తాను. అది కాకుండా ఇక్కడ కోళ్ళని చూసారా, ఇది కోళ్ళ మార్కెట్ అండి, చికెన్ మార్కెట్ ఇది. ఇప్పటి వరకు మనం చేపల మార్కెట్ చూసాం, ఇది చికెన్ మార్కెట్ అనమాట. దీనికి హెడ్ ఆఫీస్ అయితే ఇక్కడ ఒక షాప్ అండి. ఆ షాప్లోనే అందరూ కొనుక్కుంటారు, ఎందుకంటే మనకు అక్కడ హోల్సేల్ అండి. ఇదేనండి ఆ షాపు. మన చికెన్ షాపులన్నింటికి హెడ్ ఆఫీసు, మిగతావన్నీ బ్రాంచులు. ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్నేసి కోళ్ళు ఉన్నాయో, అటు చేపలని తినేసి ఇటు కోళ్ళని తినేసి మన రాజమండ్రి వాళ్ళు కొంచెం గట్టిగానే తింటున్నారులేండి. మన గోదావరిలకు కక్క ముక్క లేకపోతే ఎలా. ఇదిగోండి బాలాజీపేట మసీదు, ఇదిగోండి అలీఫ్. మీకు చెప్పాను కదా ఫేమస్ హోటల్ అని, ఇదేనండి. ఏంటో నా వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనమైతే కొన్న చేపలను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. వీటితో పులుసు ఇంకా ఫ్రై చేశాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పటికి ఇంకా ఉంటాను. బాయ్ అండి.